హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమకై మూడో భాగాన్ని వినేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అని గోడ వెనుక చాటుగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి. సడన్గా తన భుజం మీద ఎవరో చేయి వేయగానే ఉలిక్కి పడింది. ఒక క్షణం తన గుండె కొట్టుకోవడం తనకే వినిపిస్తుంది. వెనక్కి భయంగా తిరిగి చూసింది పల్లవి. ఏదో ఆకారం తనకి దగ్గరగా వస్తుంటే చూస్తూ ఉంది పల్లవి. మీరా, నేను ఇంకా ఎవరో అని పల్లవి అంటుంటే ఏమీ మాట్లాడుకు అని మెల్లగా వాళ్ళకి కనపడకుండా పల్లవిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు జై. కారులో కూర్చున్న పల్లవి, మీరెప్పుడు వచ్చారు? మీరు వెళ్ళిపోయారు కదా జై అని అంటుంది. అవును వెళ్ళాను, కొంచెం దూరం, కానీ నువ్వు మీ ఫ్రెండ్ ఇంటికి క్షేమంగా వెళ్ళావో లేదో చూద్దామని నడుచుకుంటూ వచ్చాను. ఇంతలో నువ్వు వాళ్ళని చూసి ఆ గోడ దగ్గర దాక్కోవడం చూశాను. పరిస్థితి అర్థమైంది. వెనక్కి వచ్చి మంచి పని చేశానని అంటాడు జై. ఎవరో తెలియని ఒక మనిషికి ఇంత సాయం చేసే మనుషులు కూడా ఉన్నారని మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది అని అంటుంది పల్లవి. సరేలే, ఇంతలా మిమ్మల్ని వాళ్ళు వెతుకుతున్నారంటే నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి ఇల్లు చెక్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు జై. తెలియదు జై, ముందు అక్కడి నుండి బయటపడాలి మాత్రమే అనుకున్నాను, కానీ ఎక్కడికి వెళ్ళినా నా నీడ కంటే ఫాస్ట్గా వస్తున్నారు నా కోసం అని అంటుంది పల్లవి. జై ఒక్క నిమిషం ఆలోచించి, నిన్ను సేఫ్గా కొన్ని రోజులు దాచేస్తే కొంత ప్రాబ్లం తీరుతుంది, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని జై స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అప్పటికే టైం నైట్ 2 అవుతుంది. జై ఇంటికి చేరగానే పల్లవి, ఇది ఎవరిల్లు జై అని అడుగుతుంది. మాదే, కంగారు పడకు, వీలు చూసుకొని నిన్ను ఇక్కడి నుండి సేఫ్గా పంపిస్తాను, అంతవరకు నీకు ఏ సమస్య ఉండదు ఇక్కడ అని అంటాడు జై. అయ్యో, ఇప్పటికే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకా మీ దగ్గరే ఉంటే నా వల్ల మీకు ఏదైనా సమస్య వస్తే నన్ను నేను క్షమించుకోలేను, ప్లీజ్ నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయండి అని అంటుంది పల్లవి. ఏం పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు, రాదు కూడా, అనవసరంగా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోవద్దు అని పల్లవిని తీసుకుని తన దగ్గర ఉన్న ఇంకో కీతో డోర్ ఓపెన్ చేస్తాడు. పల్లవి టెన్షన్ పడుతుంటే, ప్లీజ్ రిలాక్స్ పల్లవి, ఇప్పటికే బాగా అలసిపోయావు, అదిగో ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఏదైనా ఉంటే మార్నింగ్ మాట్లాడుకుందాం అని అంటాడు జై. ప్రస్తుతానికి ఇక్కడికంటే నాకు సేఫ్ ప్లేస్ లేదు అని అనుకొని సరే జై అని రూమ్లోకి వెళ్ళింది పల్లవి. కొంచెం ఫ్రెష్ అయి పొద్దుటి నుండి తనకి అసలు రెస్ట్ లేకపోవడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది పల్లవికి. మార్నింగ్ నిద్ర లేచేసరికి బాగా లేట్ అయింది. పల్లవి టైం చూసుకుని 9 అవుతుంది. నేను ఇంతసేపు నిద్రపోయానేంటి అని సడన్గా లేచి బెడ్ పైన కూర్చుంది. నేను జై వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అని చుట్టూ చూసింది. చూస్తుంటే అది జై రూమ్లా అనిపించింది. జైతో పాటు ఒక బాబు ఫోటో ఉంది అంతే, అంతకు మించి ఇంకేం ఫొటోస్ లేవు. బాబు భలే ముద్దుగా ఉన్నాడు అని అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం పెరుగుగా బయటికి వచ్చింది. హాల్లోకి వచ్చి చూస్తుంటే జై ప్రజయ్ కొంచెం నిద్రలేక ఏమో కొంచెం అనీజీగా ఉంటే ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు. ఓహో, లేచావా పల్లవి, బాగా లేట్ అయింది కదా, నిద్ర పట్టిందా అని అడుగుతాడు జై. అంతలోనే లక్ష్మి గారు కాఫీ తీసుకుని వచ్చి జైకిచ్చి, తీసుకో పల్లవి అని ఇస్తారు. పల్లవి కొంచెం తడబడుతూ ఉంటే, పల్లవి తను మా అమ్మ శ్రీలక్ష్మి, వీడు నా కొడుకు ప్రజయ్, మా నాన్న రాఘవ్ గారు ప్రజెంట్ ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారు అని అంటూ ప్రజయ్ నిద్రపోయాడు అని అక్కడే పడుకోబెడతాడు జై. జైకి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మి గారు కిచెన్లోకి వెళ్తారు. జై వాళ్ళని చూస్తూ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. లక్ష్మి గారు కిచెన్లో నుండి, అమ్మ పల్లవి ఒకసారి ఇటు రామ్మ అని పిలిస్తే పల్లవి కిచెన్లోకి వెళ్తుంది. జై కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మ పల్లవిని పిలిచింది. అమ్మ పల్లవితో ఏం మాట్లాడుతుందో ఏమో, పల్లవికి నేనేం చెప్పలేదు కదా, తను ఎవరు అని, మా ఇంట్లో తన గురించి ఏం చెప్పాను అని కాల్ డిస్కనెక్ట్ చేసి ఫాస్ట్గా వస్తాడు కిచెన్ దగ్గరికి. అంతలోని లక్ష్మి గారి మాటలు విని నిలబడిపోయాడు. పోనీలే అమ్మ, మీ వాళ్ళకి మేం అవసరం లేకపోయినా కనీసం నువ్వైనా మీ అక్క బిడ్డని చూసావు, మీ అక్క ఎక్కడున్నా ఈరోజు నువ్వు ఇక్కడ ప్రజయ్ చూసావని తెలిస్తే తన ఆత్మకి కొంతైనా శాంతి కలుగుతుంది అని అంటారు లక్ష్మి గారు పల్లవితో. పల్లవి కూడా వెంటనే, అదేం లేదా ఆంటీ, మీలాంటి మంచి వాళ్ళని అర్థం చేసుకోకపోవడం మా వాళ్ళ దురదృష్టం. మా అక్క ఫోన్ చేసినప్పుడు చెప్పేది జై గారి గురించి, తనని ఎంత బాగా చూసుకునేవాడు అని, మేము లేకపోయినా తనే అన్నీ నాకు అని బాధపడేది. ఏం చేస్తాం, ఇలా జరగాలని రాసుంది, అందుకే అక్క మనల్ని వదిలి వెళ్ళిపోయింది. అయినా అక్క ప్రతిరూపం ప్రజ్జు ఉన్నాడుగా, బాధపడకండి ఆంటీ అని అంటుంది పల్లవి. పల్లవి మాటలకి ఈసారి షాక్ అవడం జై వంతైంది. అలానే కిచెన్ ముందర నిలబడి ఉన్న జైని చూసి, అంతేనా బావగారు, నేను కరెక్ట్గానే చెప్పాను కదా అని అంటుంది పల్లవి. కరెక్ట్ అని అంటాడు జై. సర్లే కానీ ఆఫీస్కి కూడా ఇక్కడి నుండే వెళ్ళు పల్లవి, అంతగా మీ వాళ్ళు అడిగితే హాస్టల్లో ఉన్నానని చెప్పు అని అంటారు లక్ష్మి గారు. నేను రెడీ అయి వస్తాను ఆంటీ అని అంటుంది పల్లవి. ఆంటీ అని వద్దు, చక్కగా అత్తమ్మ అని పిలువు,
ఆ మాట మీ అక్క నోటి వెంట వినే అవకాశం మాకు లేకుండా పోయింది. కనీసం నువ్వైనా పిలువు పల్లవి, నాకు సంతోషంగా ఉంటుంది అని అంటారు లక్ష్మి గారు. ఓ దానికేం భాగ్యం అత్తమ్మ అనే పిలుస్తాను మిమ్మల్ని ఇప్పటి నుండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది రూమ్లోకి పల్లవి. జై అలా నిలబడి చూస్తూనే ఉన్నాడు పల్లవి వెళ్ళిన వైపు. ఏనన్నా ఏం కావాలి, టిఫిన్ చేస్తావా అని అడిగారు లక్ష్మి గారు. ఏం షాక్ ఇచ్చింది పల్లవి అని మనసులో అనుకుని అమ్మ ఇప్పుడే వద్దు అని ప్రజయ్ దగ్గరికి వెళ్ళాడు. కొద్దిసేపటికి హాల్లోకి వచ్చిన లక్ష్మి గారు, నాన్న నేను హరిత పిన్ని వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ అంట, ఇందాక నన్ను రమ్మని కాల్ చేసింది, నేను వెళ్ళొస్తాను, ప్రజయ్ని కూడా తీసుకెళ్ళనా అని అంటారు. వద్దులే అమ్మ, వాడు నిద్రపోతున్నాడు కదా, అందులో ఏదో పని ఉంది అనే కదా పిన్ని నిన్ను రమ్మంది, నీతో పాటు వీడు ఉంటే ఇబ్బంది కదా అని అంటాడు జై. సరే నేను వెళ్ళొస్తాను, నాన్నని కూడా రమ్మంది, ఫోన్ చేశాను, అటే డైరెక్ట్గా వస్తానని అన్నాడు అని అంటారు లక్ష్మి గారు. సరే అమ్మ, నేను డ్రాప్ చేసి వస్తాను పదా అని అంటాడు జై. ఎందుకు, 10 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, పైగా వాడు నిద్రలేస్తే ఏడుస్తాడు, పాలు కాచి చల్లార్చి పెట్టాను, త్వరగా వచ్చేస్తా, మీరు టిఫిన్ చేయండి, ఆ అమ్మాయి పల్లవికి కొత్త కదా, దగ్గరుండి చూసుకో, పాపం పిల్ల తినటానికి కూడా మొహమాట పడుతుంది అని ఇంటి బయటికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయారు లక్ష్మి గారు. లక్ష్మి గారు వెళ్ళగానే జై పల్లవిని పిలుస్తాడు. చెప్పండి జై అని అంటుంది పల్లవి. నీకు నా గురించి తెలుసా, మా అమ్మ దగ్గర తెలిసినట్లుగా మాట్లాడావు కదా అని అంటాడు జై. ఓ అదా, నిన్న రాత్రి నేను రూమ్లోకి వెళ్ళాక మీరు మీ అమ్మగారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. జై పల్లవిని రూమ్లోకి వెళ్ళమనగానే అక్కడికి వస్తారు లక్ష్మి గారు. లక్ష్మి గారు జైల మధ్య సంభాషణ అంతా వింటుంది. ఏంటి నాన్న ఇంత లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు లక్ష్మి గారు. అదే అమ్మా, నేను నా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే బయలుదేరాను, తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది వాడితో పాటు అక్కడ ప్రణవి చెల్లి పల్లవి కూడా ఉంది. పల్లవికి ఇక్కడే జాబ్ వచ్చిందట, ఉండడానికి ఏదైనా ఫ్లాట్ చూసుకునేంత వరకు తన దగ్గరే ఉండాలని వచ్చింది. కానీ అనుకోకుండా నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందుకని మేము తిరిగి వచ్చేంత వరకు నువ్వు తీసుకెళ్లి జై, ఆడపిల్ల ఒంటరిగా తెలియని ఊర్లో ఉండడం కష్టమని అడిగితే నేను కాదనలేకపోయాను అని లక్ష్మి గారితో చెప్తాడు జై. ప్రణవి చెల్లెలా, ఆ అమ్మాయికి తెలుసా నీ గురించి అని అంటారు లక్ష్మి గారు. తెలిసే ఉంటుంది, ప్రణవితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, తను తప్ప ఇంట్లో వాళ్ళెవరూ ప్రణవితో మాట్లాడరు అని అంటాడు జై. సరేలే, నువ్వు పైన ఉన్న రూమ్లో రెస్ట్ తీసుకో, ప్రజయ్ గురించి జై అడిగితే వాడు నిద్రపోతున్నాడు, వాడు ఉండని అని అంటారు లక్ష్మి గారు. సరేనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు జై. మార్నింగ్ పల్లవి లేవగానే ఏ కన్ఫ్యూజన్ లేకుండా తనకి చెప్పాలి, ఇలానే చెప్పమని అని మనసులో అనుకుంటూ కరెక్ట్గానే మేనేజ్ చేశాను కదా జై, రూమ్లో కూడా మీ ఫోటో మీ బాబు ఫోటో మాత్రమే ఉన్నాయి, అప్పుడే అర్థమైంది మీ వైఫ్ ఇక్కడ లేరు, మీ అమ్మగారి మాటల్లో తెలిసింది మీ వైఫ్ చనిపోయారని, కానీ ఎలా అని అంటుంది పల్లవి. యాక్సిడెంట్ వల్ల నా ప్రణవిని నా నుండి దూరం అయింది, వీణ్ణి చూసుకుంటూ బ్రతకడం అలవాటైంది అని అంటాడు జై ప్రజ్జుని చూపిస్తూ. సారీ అని అంటుంది పల్లవి. నీ గురించి నిజం చెప్తే అమ్మ వాళ్ళు భయపడతారు, అందుకే ఎలా చెప్పాలో తెలియక నా వైఫ్ చెల్లెలని చెప్పాను, వాళ్ళెవరూ మా పేరెంట్స్కి తెలియదు, అందుకే అని అంటాడు జై. అంతే జై, నా గురించి నా వెంట ఉన్న ప్రమాదం గురించి అందరికీ తెలిసే లోపే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు హెల్ప్ చేసిన పాపానికి మీరు ఏదైనా సమస్య రావచ్చు అని అంటుంది పల్లవి. అసలు నీ సమస్య ఏంటి పల్లవి అని జై అంటే, ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుని వచ్చాను, నా వాళ్ళంతా ఒకటి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఇక మిగిలింది నేను బ్రతకాలి అంటే వాడిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే చచ్చిపోవాలి, అంతకు మించి వేరే దారే లేదు, పాపం నా కోసం బాధపడేది ఆ ఇంట్లో తాతయ్య ఒకడే, కానీ ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు అని అంటుంది పల్లవి. ఇదే టైంలో ఇంకో ప్లేస్లో ఏరా దొరికిందా అని అడుగుతాడు ఒకతను. అడిగిన వాడి చూపుకి అతని మాటకే అక్కడ ఉన్న వాళ్ళ శరీరాలు వణికిపోతున్నాయి. మీరు ఇక్కడికి రావాలంటే తనని తీసుకొని రావాలి, తను లేకుండా మీరు ఇక్కడికి వస్తే మీరంతా పైకి పోతారు, అర్థమైందా, ఇదే మీకు చివరి అవకాశం, దేశం మొత్తమైనా వెతకండి, తను నాకు ప్రాణాలతో కావాలి, తన ఫ్రెండ్స్ బంధువులు అందరినీ కనుక్కోండి, బెదిరించండి, వినకపోతే చంపేయండి, నాకు మాత్రం తను కావాలి, ఒక్క చిన్న గీత కూడా తన మీద పడకుండా తీసుకురండి, తీసుకొచ్చిన వాడికి అడిగినంత ఇస్తాను, తను లేకుండా వస్తే మీ ప్రాణాలు తీస్తాను అని అతను అనగానే, సరే అన్న, వదిని తీసుకుని వస్తాం, అక్కడ హాస్పిటల్లో ఉంది అని ఎవరో చెప్తే పోయాం, కానీ అప్పటికే అక్కడ నుండి వెళ్ళిపోయింది, వదిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అక్కడికి కూడా రాలేదు, మేమంతా వచ్చేది అంటే అది వదిని నీ దగ్గరికి తీసుకుని అని అక్కడి నుండి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఎక్కడ ఉన్నావు పల్లవి, నన్ను ఒంటరిగా వదిలేస్తావా, నీ కోసం నేను ఒకరిని ఇక్కడ ఉన్నాను, త్వరగా రా,
లేదంటే నేనే నిన్ను వెతికి పట్టుకుంటే అది నువ్వు తట్టుకోలేవు అని అంటూ కోపంగా తన ఎదురుగా ఉన్న వైన్ బాటిల్ పగలగొడతాడు. ఇక్కడ జై ఇంట్లో. బాధపడకు పల్లవి, నీకోసం నేనున్నాను. నా కుటుంబం ఉంది. నిన్ను జాగ్రత్తగా వాళ్ళకి దొరకకుండా వీలైనంత త్వరగా ఇక్కడి నుండి దూరంగా పంపిస్తాను. అంతవరకు ఇక్కడే ఉండు. కాకపోతే అప్పటి వరకు అమ్మా నాన్నలకి డౌట్ రాకుండా మేనేజ్ చేయి. నాకు చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు అస్సలు వెళ్ళకు. అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే అని అంటాడు జై. సరే జై అని అంటుంది పల్లవి. ఇంకో విషయం, ఇది తీసుకో అని ఒక మొబైల్ ఇస్తాడు జై. నాకా అని పల్లవి అంటే, అవును, అసలు నీ మొబైల్ పొరపాటున కూడా ఆన్ చేయకు. నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని అంటాడు జై. సరే కానీ ముందు బ్రేక్ఫాస్ట్ చేయి పల్లవి అని జై పల్లవికి బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఇద్దరు. అప్పుడే ప్రజయ్ కూడా లేవడంతో జై బాబుని తీసుకుని వాడికి ఏం కావాలో చూసుకుంటూ పైన రూమ్లోకి వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్తుంది పల్లవి. రూమ్లోకి వెళ్ళిన పల్లవికి తన గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు కనబడుతుంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. తర్వాత జై తనకి లిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుండి చేసిన హెల్ప్, అందులోనూ ఇంతకుముందు తన అన్నమాట నీకోసం నేనున్నాను అనే దగ్గర తన మనసు నిలిచి చిన్నగా పల్లవి పెదవులు తనకి తెలియకుండానే విచ్చుకున్నాయి. తన మనసు కూడా చాలా తేలిగ్గా ప్రశాంతంగా మారింది. కాసేపటికి ఇంటికి వచ్చారు లక్ష్మి రాఘవ గారు. లక్ష్మి గారు అప్పటికే పల్లవి గురించి రాఘవ గారితో చెప్పడం వల్ల పల్లవిని చూడగానే అర్థమైంది. నమస్తే అంకుల్ అని అంటుంది పల్లవి రాఘవ గారిని చూసి. రాఘవ్ గారు చిన్నగా స్మైల్ ఇచ్చి, మీ ఇల్లే అనుకో, నీకు ఇష్టం ఉన్నన్ని రోజులు ఉండు అని లోపలికి వెళ్ళిపోయారు. జై ప్రజుని తీసుకుని కిందికి వచ్చాడు. ఏమ్మా, ఎందుకు పిన్ని రమ్మంది అని అంటాడు జై. అది అది అంత ఇంపార్టెంట్ కాదులే నాన్న అని పల్లవిని చూస్తూ, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అంటారు లక్ష్మి గారు. అయిపోయిందమ్మా అని అంటాడు జై. పల్లవి జైతో, మీ ల్యాప్టాప్ కావాలి అని అడుగుతుంది. తీసుకో, పైన రూమ్లో ఉంది అని అంటాడు జై. థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పల్లవి. లక్ష్మి గారు తన ముందు జైకి ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమై పల్లవి వెళ్ళగానే, పిన్ని అర్జెంటుగా రమ్మంటే ఎందుకో అని వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరూ మీ గురించి అనుకుంటున్నారు. జై ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకుని కొడుకును కూడా ఇంటికి తీసుకొచ్చాడు అని. కొందరైతే తప్పేమంది అని అన్నారట. భార్య లేదు, చనిపోయిందని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుకుంటున్నారట. అందుకే ఈ సంగతి నీతో పల్లవి ముందు చెప్పలేదు. ఎంతైనా ప్రణవి తన అక్క కదా అని అంటారు లక్ష్మి గారు. అయినా అవన్నీ సరే కానీ రేపు ప్రజయ్ బర్త్డే ఎలా చేద్దాం, ఎవరెవరిని పిలుద్దాం అని అంటారు లక్ష్మి గారు. నువ్వు నాన్న వాణ్ణి దీవిస్తే చాలు, ఎలాంటి హడావిడి వద్దమ్మా అని అంటాడు జై. అదేంటి నాన్న, మరీ అంత సింపుల్గానా? ఇప్పుడేమైంది? ఇలా అయినా అందరికీ ప్రజయ్ని చూపించినట్లు ఉంటుంది కదా అని అంటారు లక్ష్మి గారు. వద్దమ్మా, ప్రణవి లేని ఏ పండగ నాకొద్దు. నన్ను ఇంతకు మించి ఇంకేం అడగద్దు. అందరం రేపు మార్నింగ్ గుడికి వెళ్ళి వద్దాం. అది మార్నింగ్ 5 గంటలకి స్టార్ట్ అయితే 9 గంటలకి తిరిగి వస్తాం. నాకు వర్క్ ఉంది. నాన్నకి నువ్వే చెప్పాలి అని అంటాడు జై. లక్ష్మి గారికి నచ్చకపోయినా జైని బాధ పెట్టకూడదు అని నీ ఇష్టం అని వెళ్ళిపోయారు లక్ష్మి గారి కిచెన్లోకి. లక్ష్మి అని పిలుస్తారు రాఘవ గారు. రాఘవ్ గారు, నేను బయటికి వెళ్తున్నా, రావడానికి లేట్ అవుతుంది. రాజా ఫోన్ చేశాడు, ఇప్పుడే ఇంటికి వచ్చాడట. అర్జెంటుగా మాట్లాడాలంట, త్వరగా రమ్మన్నాడు అని చెప్తారు లక్ష్మి గారితో. వారం రోజులు టూర్ విశేషాలు అన్నీ మీకు చెప్పాలేమో అన్నయ్య. మీ ఇద్దరి కబుర్లు అయ్యేసరికి నిజంగానే లేట్ అవుతుంది అని నవ్వుతూ అంటారు లక్ష్మి గారు. ఇంకో విషయం అండి అని ప్రజయ్ పుట్టినరోజు గురించి జై తనకి చెప్పింది కూడా రాఘవ్ గారితో చెప్తారు లక్ష్మి గారు. జరిగిపోయిన దాన్ని మనం మార్చలేం. అలా అని జై తన గతంలోనే ఉంటే వాడి భవిష్యత్తు చీకట్లో ఉంటుంది. ఇలా చిన్న చిన్న సంతోషాలు కూడా వాడి లైఫ్లో లేకుంటే ఎలా? కనీసం ప్రజు కోసమైనా అని అంటూ బాధగా ఇక మాట్లాడలేకపోతారు. సరే, ఇప్పటికి వాడిష్టం వచ్చినట్లు జరగని, మెల్లగా తర్వాత చూద్దాం అని అక్కడి నుండి రాజారాం గారింటికి వెళ్ళిపోతారు రాఘవ్ గారు. పల్లవి తన వర్క్ కంప్లీట్ అవ్వగానే జైకి ల్యాప్టాప్ ఇవ్వడానికి వెళ్తుంది. జై తన రూమ్ బాల్కనీలో నిలబడి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. పల్లవి జై అని పిలిచినా కూడా వినపడినంత ఆలోచనలో ఉన్నాడు. పల్లవి జై దగ్గరికి వెళ్ళి ఆ ల్యాప్టాప్ పక్కన టేబుల్ పై పెట్టి జై అని పిలుస్తుంది. అంటూ జై వెనక్కి తిరిగేసరికి కరెక్ట్గా జైకి ఎదురుగా పల్లవి ఉంటుంది. ఒక్క నిమిషం ఇద్దరి మధ్య చాలా దగ్గరితనం. జై వెంటనే అలర్ట్ అయి సారీ అని కొద్దిగా వెనక్కి జరుగుతాడు. ఏంటి జై అంత సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నావు అని అంటుంది పల్లవి. ఏం లేదు పల్లవి, నిన్ను లండన్కి పంపించేనా? అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఏదైనా నీకు జాబ్ కూడా చూస్తాను. అంతా ఓకే కానీ నీకు పాస్పోర్ట్, నీ సర్టిఫికేట్స్ ఎలా అని ఆలోచిస్తున్నాను అని అంటాడు జై. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు జై. నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకరోజు వాడికి దొరికిపోతాను. ఆ రోజు భయంతో ఏం చేయాలో తెలియక పారిపోయి వచ్చాను.
కానీ ఎక్కడికి వెళ్ళినా భయంతోనే బతకాలి. ఎప్పుడు ఎటువైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక నాకు ఏమైనా పర్లేదు, కానీ నా వల్ల మీలో ఎవరికి ఏమైనా అయితే అదే నా భయం, నా బాధ. మీలో ఎవరైనా బయటికి వెళ్తుంటే ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వస్తారా అని నేను పడే టెన్షన్ మామూలుగా ఉండదు. నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి వాడి దగ్గరికి. అప్పుడు ఎలా బ్రతికినా కనీసం నా వల్ల ఎవరికీ నష్టం ఉండదు అని అంటుంది పల్లవి. అలా ఏం జరగదు పల్లవి, నువ్వు ఇక్కడ ఉంటావని వాడికి ఊహ కూడా అందదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఊర్లో నీ కోసం 3 రోజుల నుండి వెతుకుతున్నారు. ఇక్కడ లేవని ఇంకో ఊర్లో వెతకడానికి వెళ్ళే ఉంటారు. సో నువ్వు ఏమీ టెన్షన్ పడకు. ఇక అమ్మ వాళ్ళ గురించా, అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళదు. నాన్న మహా అయితే నాన్న ఫ్రెండ్ రాజారాం అంకుల్ దగ్గరికి వెళ్ళి వస్తాడు, అది ఇంటి దగ్గరే. అయినా ఇవన్నీ అనవసరంగా ఆలోచిస్తున్నావు అని పల్లవి మూడ్ మార్చడానికి, రేపు ప్రజయ్ బర్త్డే, గుడికి వెళ్దాం, రెడీగా ఉండు, మార్నింగ్ షార్ప్ 5కి అని అంటాడు జై. నేనా? మీతో పాటు గుడిక? ఒకవేళ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకు రిస్క్, నేను ఇంట్లోనే ఉంటా, మీరు వెళ్ళి రండి జై అని అంటుంది పల్లవి. నిన్ను ఒక్కదాన్ని ఇక్కడ ఇంట్లో వదిలేసి వెళ్ళినా నాకు టెన్షన్గానే ఉంటుంది. నువ్వు నాతో పాటు ఉంటే ఏమీ కాకుండా నేను చూసుకోగలను, ఇవేమీ ఆలోచించుకు, గెట్ రెడీ, మనం టెంపుల్కి వెళ్తున్నాం అని అంటాడు జై పల్లవితో. ఇక జై నిర్ణయానికి చేసేదేమీ లేక సరేనని అంటుంది పల్లవి. మార్నింగ్ అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ప్రజయ్ మొదటి పుట్టినరోజు అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు జై. సరే మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కార్ తీసుకుని వస్తాను అని అక్కడి నుండి వెళ్ళాడు జై. కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఒకతను సార్ అని అంటే వెనక్కి తిరిగాడు. ఈ ఫోటోలోని పల్లవి ఫోటో, అది అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతాడు అతను. జై ఫోటో వంక చూసి ఏమాత్రం తడబడకుండా లేదే అని కార్ స్టార్ట్ చేసి పల్లవి వాళ్ళని ఉండమన్న ప్లేస్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరూ కనపడలేదు. జైకి అప్పుడు మొదలైంది టెన్షన్. ఎక్కడికి వెళ్ళారు? నేను ఇక్కడే ఉండమన్నాను కదా అని చుట్టూ వెతికాడు. అందరి కోసం ఎవరూ కనపడలేదు. అసలే పల్లవి ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు ఇక్కడే అని అనుకుంటూ ఉండగానే జై మొబైల్కి మెసేజ్ వచ్చింది పల్లవి నుండి. ఇక్కడే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న షాపింగ్ స్పాట్ దగ్గర ఉన్నాం, ఇక్కడికి నా కోసం వచ్చారని, స్కార్ఫ్ కట్టుకున్నా అని మెసేజ్. ఓకే నేను వస్తున్నా అని రిప్లై ఇస్తాడు జై. పల్లవి చెప్పిన ప్లేస్కి వెళ్ళగానే జై పిలవడంతో అందరూ వచ్చి కారులో కూర్చున్నారు. ఎందుకు వెళ్ళారమ్మా, నేను ఉండమన్న చోట ఉండకుండా అని కొంచెం అసహనంగా అంటాడు జై. అంటే అక్కడ బొమ్మలున్నాయి, ఏదైనా కొందామని వెళ్ళాం, ఇప్పుడు ఏమైంది అంతగా జై అని అంటారు లక్ష్మి గారు. జై ఇక మాట్లాడలేదు. అందరి ముందు పల్లవి ప్రాబ్లం గురించి ఓపెన్ అవ్వడం ఇష్టం లేక వెళ్తూ కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. జై ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని. అలానే ఇంటి వరకు వస్తూ మళ్ళీ చూశాడు, ఎవరు ఫాలో కాలేదు అని కన్ఫామ్ అయ్యాక ఇంట్లోకి కారు తీసుకొచ్చాడు. అందరినీ లోపలికి పంపించి మళ్ళీ బయటికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చాడు జై. అమ్మగారు పాయసం రెడీ అని అంటూ వచ్చింది హాల్లోకి నౌకాలు. నువ్వెప్పుడు వచ్చావు నౌకాలు అని అంటాడు జై లోపలికి వస్తూ. పొద్దున్నే వచ్చింది జై, మనం టెంపుల్కి వెళ్తున్నామని అంటే మళ్ళీ నేను ఇంటికి పోయి వస్తా అమ్మగారు, నా చెల్లిని చూసుకొని మీరు వచ్చే టైంకి వస్తా, బుజ్జిబాబు పుట్టినరోజు కదా, మీరు వచ్చేసరికి పాయసం చేసి రెడీగా ఉంచుతా అని అంటే తాళాలు ఇచ్చి వచ్చాను అని అంటారు లక్ష్మి గారు జైతో. ఓహో అలానా, ఇప్పుడు మీ చెల్లికి బాగుందా నౌకాలు అని అంటాడు జై. బాగుంది చిన్నబాబు, ఒక 10 రోజులు, ఇంకోసారి డాక్టర్ బాబు రమ్మన్నాడు అని అంటూ, చిన్నబాబు అసలు నిన్ను చూస్తేనే ఒక మాట అడగాలనుకున్నా అని అంతలోనే ఎదురుగా రూమ్లో నుండి బయటకు వచ్చిన పల్లవిని చూసి గుర్తుకొచ్చింది, ఈ అమ్మాయి ఆ రోజు ఆసుపత్రిలో అని అంటుండగా జైకి అర్థమైంది. నూకాలు ఆ రోజు అదే హాస్పిటల్లో వాళ్ళ చెల్లెల కోసం ఉంది, అదే హాస్పిటల్ నుండి నేను పల్లవిని తీసుకుని వస్తే చూసినట్లుంది అని అనుకొని తను పల్లవి, మన ప్రజయ్యకి పిన్ని అని అంటాడు జై. అది కాదు చిన్నబాబు అని ఇంకా ఏదో అంటుంటే, అబ్బా నువ్వు చేసిన పాయసం తిని చాలా సంవత్సరాలైంది, ముందు నువ్వు నాకు పాయసం తీసుకురాపో అని అంటాడు జై. నూకాలు మాత్రం చిన్నబాబు చెప్పేదానికి నేను చూసిన దానికి సంబంధం లేదే అని ఏమై ఉంటుందని తన మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.